నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాలంటీర్ల గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ప్రజలకు పాలకులకు మధ్య వారధిలా కార్యకర్తలే ఉండాలి, కానీ వాలంటీర్లు ఉండకూడదని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు. గతంలో కూడా గుడివాడ అమర్నాథ్ వాలంటీర్ల వల్లే ఓడిపోయామని, ఇప్పుడు గోపిరెడ్డి కూడా వాలంటీర్ల వల్లే ఓడిపోయామని చెప్పి అందరూ చెప్తున్నారు. వాలంటీర్ల గురించి జగన్మోహన్ రెడ్డికి కూడా కొన్ని కీలక సందేశాలు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే. నమస్తే అండి. వాలంటీర్ల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడడం. మొన్న గుడివాడ అమర్నాథ్ వాలంటీర్ల వల్లే ఓడిపోయాం, సజ్జల భార్గవ రెడ్డి వాలంటీర్లే పోస్టులు చేశారు. మళ్ళీ ఈరోజు చూసుకున్నట్లయితే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాలంటీర్ల వల్లే ఓడిపోయాం, ఎప్పుడైనా సరే ప్రజలకు పాలకులకు మధ్య వారధిలాగా కార్యకర్తలే ఉండాలని చెప్పి ఆయన చెప్పడం. మొత్తానికి వాలంటీర్ల పైన ఈ వైసీపీ హైడ్రామాని ఏ విధంగా చూడాలంటారు? అసలంటే ఈ వాలంటీర్ల వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారు అంటే వైసీపీ టైంలో మేబీ వాళ్ళు అయిపోయాక ఎవరో తెచ్చుకున్నారు కదా. అంటే మీకు గుర్తుంటే కనుక అయితే ప్రశాంత్ కిషోరు గతంలో కూడా అంటే ఈ కులం అనేది తీసుకొచ్చిందే ఆయన. అంటే కులాల మధ్య ఒక చిచ్చు రేగొట్టి అంటే వాళ్ళని విభజించి పాలించు అనే ఒక తత్వాన్ని తీసుకొచ్చాడు ఆయన. సో దాన్ని అయిపోయాక వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారా? ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా వాళ్ళే తీసుకొచ్చారా? అంటే వాళ్ళు ఓట్లు వస్తాయి మనకి అనే ఒక రీతిలో ఇలాంటి వ్యవస్థలను అంటే వాళ్ళు కొన్ని స్ట్రాటజీలు ఇస్తూ ఉంటారు కదా, ఆ స్ట్రాటజీల్లో భాగంగా ఈ వాలంటీర్లు వచ్చారా? సో ఈ వాలంటీర్లు రావడం వల్ల ఏమైనా ₹1 కలిసి వచ్చిందా? ఏమైనా ఒక ఓటు ఎక్కువగా పడిందా వైసీపీకి? లేదు కదా, పడాల్సిన ఓట్లు కూడా పడలేదు. అందుకని మీరు అన్నట్టుగా సజ్జల భార్గవ రెడ్డి అన్న, గుడివాడ అమర్నాథ్ అన్న, ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న ఆయన ఎక్కడ నర్సరావుపేటలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యానం చేశారు. అంటే ఇందులో వాస్తవం ఉంది. ఎప్పుడూ కూడా మీరు తెలుగుదేశం పార్టీని తీసుకోండి, తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలు ఎవరు అంటే కళ్ళు మూసుకుని ఎవడైనా చెప్తాడు కార్యకర్తలు, కళ్ళు మూసుకుని. అదేవిధంగా తెలుగుదేశంలో ఉండే ఒక మంచి ఒక సంస్కృతి ఏంటంటే సీనియర్స్ కూడా అంత తొందరగా చెల్లాచెదురు అవ్వరు, చెక్కు చెదరకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు. అంటే ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వైసీపీ ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీలో ఇప్పుడు సగం మంది మొన్న మీకు గుర్తుంటే కనుక అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆఫ్ లేట్ కొంచెం రియలైజ్ అయినట్టున్నారు. మొన్న యువతతో పెట్టుకున్నాడు కదా ఆయన మీటింగు. సో ఆయన ఏం చెప్పాడు, మీ సెల్ ఫోనే మీకు గన్ను, కాబోయే ఎమ్మెల్యేలు మీరే, మీకు నేను సీట్లు ఇస్తాను అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఆయనకు ఒక కనువిప్పు ఏం కలిగిందంటే మన పార్టీలో అంటే నేను సొంతంగా పెట్టిన పార్టీలో మాట తప్పను మడమ తిప్పను అంటే విలువలు విశ్వాసాలు ఇవన్నీ ఏవో చెప్తూ ఉంటాడు కదా, విశ్వసనీయత అని. సో ఇవన్నీ ఉన్న నా పార్టీలో నిజంగా విలువలు ఉన్నాయా, నిజంగా విశ్వసనీయత ఉందా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నిజంగా నా కోసమే నా పార్టీలో ఉన్నారు అని ఒక సందేహం వచ్చి ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నుంచో కాంగ్రెస్ నుంచో మరో పార్టీ నుంచో వచ్చిన వాళ్ళు, అవునా కదా. అందుకని అతను ఒక కళ్ళు తెరుచుకున్నాయి. గతంలో ఏం జరిగింది, ఆయన గుడ్డిగా అయిపోయాకని నమ్మాడు. ఎందుకంటే 2019లో నేను గెలిచాను కాబట్టి మళ్ళీ 24 నాదే, అదే ఒక భావనని ఐపాక్ ఇచ్చింది. ఐపాక్ ఇస్తే మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు ఐపాక్తో పెట్టిన మీటింగ్లో ఈయన వాళ్ళకి చెప్పాడు, ఖచ్చితంగా మనం వస్తున్నాము, 175కి 175 వస్తాయి, లేకపోతే 151 కంటే కొంచెం ఎక్కువ వస్తాయి అటు ఇటుగా అన్నాడు. వాళ్ళు చెప్పలేక ఇబ్బంది పడ్డారు మీకు గుర్తుంటే కనుకైతే, ఎందుకంటే వాళ్ళకి పేమెంట్లు ఆగిపోతాయి. ముందు జగన్మోహన్ రెడ్డి 4 పీకాడంటే ఇంకేం చేయలేరు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఈయనకే కాదు మొత్తం పార్టీలో అందరికీ తెలుసు. కాకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు గళవెత్తుతున్నారు, మాకు వాలంటీర్ల వల్ల నష్టం జరిగింది. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారు? ఒక 50 మంది ఒక వాలంటీర్ కింద ఉంటే 2,64,000 2,62,000 చిల్లర వాలంటీర్లు అప్పుడు అపాయింట్ చేసుకున్నారు, ఒక్కొక్కరికి 5,000 జీతం. సో ఈ డబ్బంతా కూడా గవర్నమెంటే ఇచ్చినట్టుంది. ఇప్పుడు అలా చూసుకుంటే కనుక అయితే వీళ్ళు ఏం చేశారు, ఒక 50 ఫ్యామిలీస్ ఒకళ్ళ కింద అంటే వాళ్ళ ఆనుపానులన్నీ తెలుసుకుని, వాళ్ళ మొత్తం వాళ్ళ కుటుంబ వ్యవహారాలు తెలుసుకుని, వీళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నీ వీళ్ళు తీసుకున్నారు. అంటే ఇది ఒక రకంగా మంచి పని కాదు. సో వీళ్ళు ఏం చేశారు, ఈ వాలంటీరు నెక్స్ట్ సజ్జల, అంతే కదా, ఇంకా మధ్యలో ఎవరూ లేరు. ఓన్లీ ఎమ్మెల్యే టు సజ్జల అంతే, ఇంకెవరితో లేకపోతే ధనుంజయ రెడ్డి, ఆఫ్ లేట్ ధనుంజయ రెడ్డి.
గత 1 ఇయర్గా వీళ్ళందరూ ధనంజయ రెడ్డితో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతకుముందు కూడా ధనంజయ రెడ్డి ఉన్నారా మనకు తెలియదు. ఇప్పుడు మొన్న అరెస్ట్ అయ్యే ముందు కూడా ధనంజయ రెడ్డి దగ్గర వీళ్ళందరూ కూడా గంటల తరబడి వేసి చూడడం మనం చూసాం. కాబట్టి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, ఈ ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డితో కలవనివ్వలేదు. దానివల్ల ఏం జరిగింది, వీళ్ళు అసలు వాళ్ళకి నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ఏ ఎమ్మెల్యేకి తెలియదు, అసలు మనం ఏ శాఖ మంత్రులమో వాళ్ళకి తెలియదు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఒక్క ఓటర్తో కూడా మాట్లాడలేదు. ప్లస్ ఇంకోటి ఏం జరిగింది, లాస్ట్ మినిట్లో అంటే ఎలక్షన్స్ ముందు ఈయన మొత్తం ఒక 70 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని మార్చేశాడు. దానివల్ల కూడా ఓటమిని చవి చూశారు. అంటే తిలాపాపం తలా పిడికడని ఈ మొత్తం పాపాలకు కారణం 1 జగన్మోహన్ రెడ్డి, 2 సజ్జల, 3 సజ్జల కొడుకు, మధ్యలో వాలంటీర్. ఇప్పుడు మొత్తానికి ఈ వాలంటీర్ల మీద వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయామని, అసలు మనం గతంలో చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు వాలంటీర్లతో రాజీనామాలు చేయించింది వాళ్ళే మేడం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పట్టించుకోవట్లేదు అని చెప్పింది వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ల వల్లే ఓడిపోయాం. ఈ మొత్తాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే మీకు ఏం జరిగిందంటే, మీకు మన చెవిరెడ్డి ఎపిసోడ్లో ఈ వాలంటీర్లు అనేవాళ్ళు కొరియర్స్గా ఎక్కడ పనిచేశారు, డబ్బుల పంపిణీలో పనిచేశారు. ఈ మద్యం కుంభకోణంలో హైదరాబాద్ నుంచి తరలించిన డబ్బు ఏదైతే ఉందో ఈ 8.3 కోట్లు కావచ్చు, లేకపోతే 250 నుంచి 300 కోట్లు తాడేపల్లిలో పెట్టింది కావచ్చు, కొంతమేర ఈ వాలంటీర్లు ఓటర్లకి ఇచ్చారు. మీరు ఖచ్చితంగా వాలంటీర్లను కూడా విచారించాలి. కాబట్టి వాలంటీర్లను డిజైన్ చేయించినట్టే చేయించి జీతాలు ఇవ్వలే 8 నెలలు, వాళ్ళ చేత ఈ పనులు చేయించారు. అంటే ఈ పంపిణీలో భాగంగా వాలంటీర్లు ఎంత తీసుకున్నారో మనకు తెలియదు. అంటే మీకు కొంత ఇచ్చి వాళ్ళు కొంత తిన్నారా, అందుకని జీతాలు ఇవ్వలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు, జగన్మోహన్ రెడ్డి దాన్ని అనుకోను నేను, సజ్జల భార్గవరెడ్డో సజ్జల రామకృష్ణారెడ్డితో తెలివితేటలు ఉంటాయి. అందుకని ఇవాళ వాలంటీర్ల వల్ల మేము ఓడిపోయామని వీళ్ళు ఆక్రోశం వెలగెక్కుతున్నారంటే అందులో నిజమే ఉంది, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చేతులకు అలా ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. ఇంకా ఎలాగా వైసీపీ రాదు, ఖచ్చితంగా ఫ్యూచర్లో వైసీపీకి ఏ రకంగానూ ఛాన్స్ లేదు. సో ఇప్పుడు కార్యకర్తల్ని మీరు బుజ్జగించినా ఒకటే, ఇప్పుడు కార్యకర్తల కంటే అందులో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం గూండాలుగా కనిపిస్తున్నారు. ప్లస్ అంటే గంజాయి తాగుతున్నారా, మద్యం తాగుతున్నారా, అదేంటది పుష్కానా అదేదో తాగుతున్నారు. అందుకని వైసీపీలో ఎవరు ఎంత ఏడ్చినా ఇప్పుడు వాళ్ళకి వేరే మార్గం లేదు, బయటకు వెళ్దామన్నా లేదు, వేరే పార్టీలో చేరడానికి లేదు, కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు అంతే. మరి వాలంటీర్లను ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేశారు, వాలంటీర్లను విచారిస్తే అసలు ఏం జరిగిందో అంతా తెలుస్తుందని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.